గత ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కాస్త రెబల్ గా వ్యవహరించిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా మరోసారి అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరో అంశంపై బాలినేని తన పోరాటాన్ని సాగిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటాన్ని వైసీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదని బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా చెబుతామంటే పార్టీలో ఎవరు వినేవారే లేరని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా తనపై వ్యతిరేకమైన ప్రచారాన్ని పార్టీలోనే చేస్తున్నారని అన్నారు. తాను జనసేనలోకి వెళుతున్నానని ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అయితే బాలినేని జనసేనలోకి వెళుతున్నారన్న మాట నిజమే అని విపరీతమైన ప్రచారం జరుగుతోంది. పార్టీ మారే ఆలోచన ఉండటం వల్లనే ఆయన ఇలా విమర్శలు చేస్తున్నారని వైసీపీ అధినాయకత్వం బలంగా నమ్ముతుందని అంటున్నారు. ఇక తాజాగా బాలినేని చేసిన వ్యాఖ్యలపైన కూడా జగన్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఓటమి పాలు కావడంతో పార్టీ మారాలని బాలినేని ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని టీడీపీలోకి తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది.